పక్కన పార్క్ చేసిన బైక్, ఇంటి ముందు నిలిపిన వాహనం క్షణాల్లో మాయమైపోతోంది. యజమాని తిరిగి వచ్చేసరికి అక్కడ మిగిలేది ఖాళీ స్థలం మాత్రమే. ఇలా వరుసగా జరుగుతున్న వాహన దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారిన వేళ సీసీ కెమెరాల్లో నమోదైన కొన్ని దృశ్యాలు మొత్తం కథనే మార్చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అడుగు జాడల్ని పోలీసులు గుర్తించారు. చివరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ పోలీసులు వాహన దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. అసలు క్షణాల్లో మాయమవుతున్న వాహనాల వెనుక ఎవరున్నారు? రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఎలా చిక్కింది? పోలీసుల్ని నెలల తరబడి ముప్పు తిప్పలు పెట్టిన దొంగల గుట్టు ఎలా బయటపడింది? నేరస్తుల్ని చివరకు పట్టించిన ఆ ఒక్క ఆధారం ఏంటి? లెట్స్ వాచ్. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠా చాలా కాలంగా పోలీసులకు తలనొప్పిగా మారింది. ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ నిందితులు ఎలాంటి ఆధారాలు వదలకుండా తప్పించుకుంటూ వచ్చారు. దీంతో కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆదిలాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలను సేకరించి నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. దర్యాప్తులో సీసీ కెమెరాల ఫుటేజీలు కీలకంగా మారాయి. వివిధ ప్రాంతాల్లో నమోదైన దృశ్యాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు అనుమానితుల కదలికలను గుర్తించారు. వారి ప్రయాణ మార్గాలు, వాహనాల వినియోగం, పరస్పర సంబంధాలను విశ్లేషిస్తూ ఆధారాలు సేకరించారు. సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయి సమాచారాన్ని జోడించి చివరకు ముఠా సభ్యుల వరకు చేరుకున్నారు. ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ఏకకాలంలో పలుచోట్ల దాడులు నిర్వహించి మొత్తం 16 మంది నిందితులను గుర్తించారు. వారిలో 10 మందిని అరెస్ట్ చేయగా మరో 6 పరారీలో ఉన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరెస్టైన వారి వద్ద నుంచి దొంగిలించిన వాహనాలతో పాటు ఓ కత్తి, 8 సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాన్ని అభినందించారు. సమన్వయంతో పనిచేసిన అధికారులు, సిబ్బంది కారణంగానే కేసును త్వరగా ఛేదించగలిగామని తెలిపారు. ఈ కేసులో మరో ముఖ్యమైన విషయం సీసీ కెమెరాల పాత్ర. నిందితులను గుర్తించడంలో, వారి కదలికలను ట్రాక్ చేయడంలో సీసీ కెమెరాలే ప్రధాన ఆధారాలుగా నిలిచాయి. గత 5 నెలల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటి వల్ల కేసులు దర్యాప్తు వేగవంతమైందని, నిందితులను తక్కువ సమయంలోనే గుర్తించి అరెస్ట్ చేయగలుగుతున్నామని వివరించారు. ప్రస్తుతం నేరాల స్వరూపం మారుతోంది. సాంకేతికతను వినియోగిస్తున్న నేరస్తులను గుర్తించడానికి పోలీసులు అదే స్థాయిలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. సీసీ కెమెరాలు నేరం జరిగిన తర్వాత ఆధారాలు సేకరించడానికి కాదు, నేరాలను అడ్డుకునే సాధనంగా కూడా మారుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాహన దొంగల ముఠా అరెస్టుతో పలు కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు మరోసారి స్పష్టం చేస్తున్న విషయం ఒక్కటే: నేరస్తులు ఎంత తెలివిగా వ్యవహరించినా సాంకేతిక ఆధారాలు, పక్కా దర్యాప్తు ముందు తప్పించుకోవడం అంత సులభం కాదని. ఈ ఆదిలాబాద్ రిమ్స్ దగ్గర ఒక ఆటో దొంగతనం అటెంప్ట్ చేస్తే మన వాళ్ళు ఆ చెక్ పోస్ట్ వాళ్ళకు చూసి వాళ్ళు పారిపోయారు. కొంచెం చేసాము, బట్ ఆ నెంబర్ క్లారిటీ రాలేదు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ ధైర్యం తీసుకొని 24th ఆఫ్టర్నూన్ మళ్ళీ మన ఏరియాలో వచ్చి దొంగతనం అటెంప్ట్ చేశారు. అది కూడా సక్సీడ్ కాలేదు. అప్పుడు మనం చెక్ పోస్ట్ వాళ్ళు ఇక్కడ నెరిడిగొండలో వాళ్ళకి ఆపదానికి ట్రై చేస్తే, ఎందుకంటే అప్పుడు పీసీఆర్ నుంచి మొత్తం నెంబర్ వైరల్ చేశాము, ఆపదానికి ట్రై చేస్తే కొంచెం ఇబ్బంది పెట్టుకున్నారు. ఆ తల్వారు ఉంటే ఆ తల్వారు కూడా తీసి మన వాళ్ళకి బెదిరించారు. దాని తర్వాత అప్పుడు ఆ బండి నెంబర్ కొంచెం మనకి దొరికినాయి. ఆ బండి నెంబర్ మొత్తం మనం క్లారిటీ తీసుకున్నాము. ఒక హోంగార్డ్ బండి, దానికి వీళ్ళకి కిరాయిలు ఇచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు నిన్న మళ్ళీ సక్సీడ్ కావట్లేదు, మళ్ళీ దొంగతనం చేయాలి అంటే మళ్ళీ వచ్చారు. అప్పుడు మన ఇన్ఫర్మేషన్లో, ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ వచ్చినాయి, చెక్ పోస్ట్లో, ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్లో వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు 5 వచ్చారు. వీళ్ళు 5 లీడర్ యాసీర్తో సహా వచ్చారు.
వీళ్ళ పని ఏంటి అంటే వీళ్ళ నిర్మల్ బైసా చెందిన వాళ్ళు వీళ్ళ మెయిన్ పని ఏంటి అంటే డిస్ట్రిక్ట్స్ తిరిగి నైట్ డే టైం ఎక్కడైనా బైక్స్ ఆటోస్ పార్క్డ్ ఉంటే అది దొంగతనం చేయాలి. దీనిలో ఈసారి కూడా ఇలా వచ్చినప్పుడు మొత్తం ప్లాన్ చేసి వచ్చారు, బట్ 2 సార్లు ఫెయిల్ అయినాయి. థర్డ్ టైం మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో 5 పట్టుకోవడం జరిగింది అదే స్పాట్లో. యాసిర్, అక్బర్, ఉమర్ ఫారూక్ అండ్ అబ్దుల్. వీళ్ళు కత్తి తీసుకొని వస్తారు. వరంగల్, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ఇట్లయినా వేరే వేరే జిల్లాలో పోయి దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు. వీళ్ళకి ఇంకా 5 ఒక గ్యాంగ్, ఇంకొకటి గ్యాంగ్ వీళ్ళ పట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. దానిలో సోహేల్ ఒకరు ఉన్నారు, యాసిర్ ఫస్ట్ పట్టుకున్నాము చెక్ పోస్ట్లో. ఇంకొక సోహేల్ మెయిన్ గ్యాంగ్ మెంబర్ ఉన్నారు, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరు ఆల్మోస్ట్ 15 to 20 మెంబర్స్ వీళ్ళు కలిపి ఇదే ప్లాన్ చేస్తున్నారు, ఇదే చేస్తారు. దీనిలో కూడా మళ్ళీ తర్వాత మనం సోహేల్, నజీర్, ఆజమ్, ఇఫ్తేకార్ అండ్ అబ్దుతుల్లా వీళ్ళకు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరికీ 10 మందికి జైలు పంపడం జరుగుతుంది. వీళ్ళ నుంచి దాదాపు 7 బైక్స్, 3 ఆటోస్ రికవర్ అయినాయి. ఈ అన్ని బైక్స్, ఆటోస్ మేడ్చల్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ అట్లయిన ఏరియాలో దొంగతనం చేసి ఇక్కడ లోకల్, అది కూడా బైన్సాలో అబ్దుతుల్లా మరియు ఇఫ్తకార్ వీళ్ళకి అమ్మడం జరిగింది. వాళ్ళకి కూడా రిసీవర్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మొత్తం మెకానిక్ లాగా మొత్తం అన్ని డీటెయిల్స్ మారుతారు. అండ్ ఈ కాకుండా వీళ్ళ గ్యాంగ్ మెంబర్ ఆల్రెడీ 5-6 జైల్లో ఉన్నారు. ఇంతకుముందు ఎక్సైజ్ కానిస్టేబుల్ నిజామాబాద్లో గుద్ది ఆమెకి చంపడం జరిగింది. దానిలో కూడా వీళ్ళే గ్యాంగ్ నుంచి చెందిన వాళ్ళు ఉన్నారు 5. సో ఇప్పుడు 10 మందికి పట్టుకోవడం జరిగింది. పాత కేసెస్ కూడా ఎక్కువ వీళ్ళపైన కాలేదు, కొన్ని ఉన్నాయి. ఎక్కువసారి వీళ్ళు పోలీస్ దృష్టిలో రాలేదు. ఇప్పుడు ఒక మంచి వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ మనం ఓపెన్ చేసి నిర్మల్ జిల్లాకి పంపడం జరుగుతుంది. వాహనాన్ని దొంగలించడానికి దొంగలకు ఎక్కువ సమయం అవసరం లేదు. కానీ ఆ వాహనాన్ని తిరిగి గుర్తించడానికి పోలీసులకు ప్రతి ఆధారం విలువైంది. ఈ కేసులో సాంకేతికత, సమన్వయంతో చేసిన దర్యాప్తు నేరస్తుల్ని చట్టం ముందు నిలబెట్టింది. సీసీ కెమెరాలు కేవలం గోడపై అమర్చిన పరికరాలు మాత్రమే కాదు, నేరాల్ని అడ్డుకునే నిశ్శబ్ద కాపలాదారు కూడా. అప్రమత్తత, సాంకేతిక భద్రత, వేగవంతమైన పోలీస్ చర్యలు కలిసొస్తాయి. ఎంత పక్కా ప్రణాళికతో నేరాలకు పాల్పడినా చివరికి చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.